అత్యంత ప్రియమైన కల్వరి టెంపుల్ దైవజనురాలు శ్రీమతి సునేత్రి సతీష్ కుమార్ గారికి హృదయపూర్వక సంతోషకరమైన జన్మదిన శుభాకాంక్షలు. ప్రఖ్యాత దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారికి జీవిత భాగస్వామి అయిన శ్రీమతి సునేత్రి సతీష్ కుమార్ గారు 1999వ సంవత్సరంలో దేవుని చేత అభిషేకించబడి దేవుని ప్రత్యక్షతను పొందుకున్నారు. అనుకూల సమయమందు నేను నీ మొర్ర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, బయలువెళ్ళుడి అని బంధించబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచూ దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం అనే వాగ్దానాన్ని చేతపట్టుకుని నశించిపోతున్న ఆత్మల నిమిత్తము పరిశుద్ధాత్మ ప్రేరణతో 40 దినములు మరియు 21 దినములు కటిక ఉపవాసము ఉంటూ, అంటే దినములో ఏమీ తినక, ఎవరితోనూ మాట్లాడక, కొద్దిపాటి నీరు, పండ్ల రసము తీసుకుంటూ ఒకే గదిలో ఉంటూ రాష్ట్రం కోసం, దేశం కోసం, పరిచర్యల కొరకు, పరిచారకుల కొరకు ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆ రీతిగా దేవునిలో గడుపుటకు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన బలమును, శక్తిని, ఆత్మ నడిపింపును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు బహుగా దీవించిన అద్భుతమైన కల్వరి సేవలో దైవజనులైన డాక్టర్ పి సతీష్ కుమార్ గారితో కలిసి పరిచర్యలో పాలిభాగస్తురాలిగా ముందుకు సాగుతున్నారు. దేవుడు ఇచ్చిన 2 కుమారులు సాహస్ ప్రిన్స్, సుహాస్ ప్రిన్స్ గారులను ఇరువురిని గర్భంలో ఉన్నప్పుడే దేవునికి ప్రతిష్ఠించి కుటుంబమంతా దేవుని సేవలో ముందుకు సాగడం అందరికీ మాదిరికరం, అనేకులకు ఆశీర్వాదకరం. దైవజనురాలు సునేత్రి సతీష్ కుమార్ గారు ప్రార్థించి పరిశుద్ధాత్మ ద్వారా అందించుచున్న సందేశములు అనేక మందికి సోషల్ మీడియాలో సునేత్రి సతీష్ గారు అనే ఛానల్లో ఆత్మీయ అభివృద్ధి, ఆత్మతో నింపడానికి పురికొల్పుతున్నాయి. అలాగనే దేవుడు కల్వరి టెంపుల్ ద్వారా స్థాపించిన 28 మందిరాలను దర్శించి ఉమెన్స్ కాన్ఫరెన్స్లను నిర్వహించి అనేక మంది స్త్రీలు బలహీనతల నుండి విడిపించుటకు, కుటుంబాలను కట్టుకొనుటకు, స్వస్థత పొందుకొనుటకు, పరిశుద్ధాత్మతో నింపబడుటకు దేవుడు వాడుకొనుచున్న దైవజనురాలు శ్రీమతి సునేత్రి సతీష్ కుమార్ గారిని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు చెల్లునుగాక. గారు అందించే వర్తమానాల ద్వారా మేము ఎంతగానో ఆత్మీయంగా బలపడుతున్నాము. కుటుంబాన్ని ఏ రీతిగా కట్టుకోవాలి, భర్తకి ఏ రీతిగా లోబడాలి, చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు మౌనంగా కన్నీటి ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనా శక్తిని, ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని మాకు తెలియజేస్తూ ప్రతి సమస్యలో కూడా మనుషుల వైపు చూడకుండా దేవుని వైపును గురిగలిగి ఆయన వైపే చూస్తూ ముందుకు సాగాలని ఎన్నో అద్భుతమైన ఆత్మీయమైన పాఠాలు మాకు నేర్పుతూ దినదినము మేము ఆత్మీయతలో వర్ధిల్లడానికి అమ్మగారు సందేశాలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. కృంగిపోతున్న సమయంలో ధైర్యాన్ని ఇస్తూ నిన్నుడు ఎడబాయుడు ఆయన నీతోనే ఉన్నాడని అమ్మగారు ప్రతి నిమిషం ధైర్యపరుస్తూ ఇచ్చే వర్తమానాల ద్వారా మేము ఎంతగానో ఆత్మీయంగా దీవించబడుతున్నాం. అమ్మగారు అందించే ప్రతి సందేశం కూడా ఉమెన్స్ ఫెలోషిప్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మా కుటుంబాలను కట్టుకోవడానికి, మా బిడ్డలను దేవుని మార్గంలో నడిపించుకోవడానికి ఇవంతా మాకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. ఇంత గొప్ప వర్తమానాలను అందిస్తున్న ఆత్మీయ తల్లిని కలిగి ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవునికి సమస్త మహిమ కలుగును. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఎలా దిద్దుకోవాలో ప్రతిదీ కూడా ఆత్మీయ తల్లి గారి ద్వారా మేము నేర్చుకున్నాము. తల్లిదండ్రులు కూడా చెప్పరు, అంతలాగా ఆత్మీయ తల్లి మాకు నేర్పిస్తున్నారు. దేవునిలో ఎలాగ ఎదగాలో, ఎలాగ నడవాలో, ఈ లోకం నుంచి ఎలాగ ఏర్పడి పడ్డామో అవన్నీ కూడా ఆత్మీయ తల్లి ఎంతగానో మాకు నేర్పిస్తున్నారు. ఆత్మీయ తల్లి మాట్లాడిన మాటల ద్వారానే మేము ఈ విధంగా భూమి మీద బ్రతికున్నాము. ఒక భర్తతో ఎలా ఉండాలి, ఒక భార్య, బిడ్డలతో తల్లి ఎలా ఉండాలి, కుటుంబాన్ని ఎట్లా చక్కబెట్టుకోవాలి, ఏ విధంగా ఉండాలి, మనకు శోధన వస్తుంది, శోధన వచ్చినప్పుడు ఎలా మనం జయించాలి, ఏ విధంగా సాతాన్ని ఎదిరించాలి, అమ్మ మాటల వల్ల కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని నేను చెప్తానండి. ఎందుకంటే కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఆత్మీయంగా ఎట్లా ఉండాలి, నాట్ ఓన్లీ ఫిజికల్ ఆత్మీయంగా కూడా ఎలా బలపడాలి అని చెప్పేసి ఇక్కడ మనము హోలీ స్పిరిట్ లీడ్ చేస్తున్నారు. సో కంపల్సరీగా ఇదైతే స్త్రీలకి
చాలా గొప్ప అవకాశం అని నేను నమ్ముచున్నాను. నేనైతే పర్సనల్గా అయితే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. యాజ్ ఏ పర్సనల్గా అండ్ స్పిరిచువల్గా నేను చాలా బలపడ్డాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తున్నాడని ఇదైతే బలంగా నేను నమ్ముచున్నాను. ఏవైతే వాక్యాలు దేవుడి అమ్మగారి ద్వారా మాట్లాడుతున్నారో అవన్నీ కూడా మనం ఆచరణలో పెడితే చాలా మంచి బ్లెస్సింగ్స్ అయితే మనం రిసీవ్ చేసుకుంటామండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. తన జీవితంలో బీదలైన వారికి సహాయం చేయుటయందు ఆసక్తిని కలిగి అల్పుడైన ఒకనికి సహాయం చేస్తే యేసయ్యకు చేసినట్లే అనే వాక్యమును అనుసరించి అనాథ పిల్లలకు, విధవరాళ్లకు, దిక్కులేని బీదలకు, వృద్ధులకు తనవంతు సహాయాన్ని అందిస్తూ క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తున్న దైవజనురాలును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కల్వరీ బైబిల్ కాలేజ్ ముఖ్య నిర్వాహకురాలుగా సిలువ శిక్షణలో సేవకులకు తర్ఫీదునిస్తూ ప్రభువు సేవలో ఎంతో ప్రయాసపడుతూ అనేకులకు దీవెనకరంగా ఉన్నారు. అలాగునే ప్రతి బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు జరిగే స్త్రీల గెట్ టుగెదర్లో వాక్యాన్ని అందిస్తూ ఆదివారం ఆరాధనకు, శనివారం మందిరమునకు వచ్చే వారిని వాక్యముచే బలపరుస్తూ వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే ఆదివారం మందిరంలో పరిచర్య చేస్తున్న స్త్రీలకు ప్రత్యేక సందేశం అందిస్తూ ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అనేక ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ శక్తికి మించిన పరిచర్య చేస్తున్న మా దైవజనురాలును బట్టి రాబోయే సంవత్సరంలో దేవుడు మరింత ఆరోగ్యాన్ని, నడిపింపును, సేవలో విజయాన్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ దైవజనులకు, కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని ఆశిస్తూ అత్యంత ప్రియమైన దైవజనురాలు శ్రీమతి సునేత్రి సతీష్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.